సాలే మూవీ గురించి మాట్లాడేటప్పుడు ఈ టెక్నీషియన్స్ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీలో, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకంత సపోర్ట్ గానీ, ఆ టీమ్ గానీ ఉండడం చాలా కష్టమవుతూ ఉంటది. ఈ గొరిల్లా ఫిల్మ్ మేకింగ్‌లో ప్రొడక్షన్ జరిగే కంటే ఇంకా ముందు అంటే ప్రీ ప్రొడక్షన్‌లో ఖచ్చితంగా రైటర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. రైటర్స్‌కి అంటే సాలే మూవీ స్టోరీ మనదైనప్పటికీ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ కూడా మనం వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడో మారుమూల ఉండే ఒక పల్లెటూరు నుంచి రైటర్ అవుదామని సినిమా ఇండస్ట్రీకి ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాడు రైటర్ రుద్ర. చాలా మందిని అవకాశాల కోసం అడిగారు. ఇంకా ఎక్కువ మంది దగ్గర అవకాశాల కోసం ప్రయత్నించారు. చివరి వరకు ఒక 5 సంవత్సరాల పాటు అవకాశాల కోసం తను తిరిగారు. కానీ ఎక్కడికెళ్ళినా సరే ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు అవకాశం ఇస్తేనే కదా అవతల వ్యక్తికి ఎక్స్పీరియన్స్ వచ్చేది. అవకాశం ఎవరు, అలాగే అవకాశం కోసం వచ్చిన వాళ్ళని నీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడుగుతారు. ఇలాంటి ఎన్నో అవమానాలు, అలాగే ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్లో ఆయన అంతా ఎదుర్కొన్న తర్వాత ఒక సందర్భంలో అంటే ఒక షూట్లో ఆ రుద్ర గారిని నేను కలవడం అనేది జరిగింది. అప్పుడే మేము సార్ యాక్చువల్లీ తను ఒక సాంగ్ రైటర్, దాంతోపాటు మూవీ కూడా రైటింగ్ అండ్ సీన్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చేస్తారు. కొంచెం డిస్కషన్ చేసుకున్నాం. నేను కూడా అందరిలాగే లైట్ తీసుకొని నెంబర్ తీసుకున్నాను. నెంబర్ తీసుకున్న తర్వాత మేము ఒకరికొకరు మాట్లాడుకునే డిస్కషన్లోనే ఇంకా స్టోరీ గురించి ఇన్డెప్త్గా నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత సీన్ లైన్ ఆర్డర్ చేసుకున్న తర్వాత దానికి డైలాగ్స్ ఆయన రాయడం అనేది జరిగింది. ఈ సాలే మూవీ నేను కేవలం 1 వీక్లోనే షూట్ చేశానంటే, 1 వీక్ అంటే తక్కువ, 6.5 డేలో మనం చేసాం. ఇట్లా 1 వీక్లోనే మనం షూట్ చేసామంటే దానికి ఆయన తీసుకున్న అంటే బ్లాగ్స్ వేజ్ అవ్వచ్చు, లేదా అంత తక్కువ టైంలో చేయడానికి కూడా గ్రిప్పింగ్ స్టోరీ లైన్ అవ్వచ్చు, ఆ సీన్ డెవలప్మెంట్, డైలాగ్ వెర్షన్, ఆర్టిస్టుల కాస్ట్యూమ్ని, బడ్జెట్ని, లొకేషన్స్ని, టైంని, మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ని ఇదంతా కూడా మ్యాచ్ చేసేలా, ఇవన్నిటికీ సెట్ అయ్యేలా స్టోరీ రాయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. నేను కూడా చాలా వరకు అనుకున్నాను ఆయన ఎక్కడైతే మళ్ళీ అంటే కమర్షియల్ యాంగిల్లోకి వెళ్ళిపోయి, ఆయన దగ్గర ఉన్న కమర్షియల్ స్టోరీసే ఉన్నాయి, ఎక్కడైతే కమర్షియల్ యాంగిల్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని అంటే బడ్జెట్ వేరంగా, లేకపోతే టైం లేదా మన దగ్గర ప్రాపర్టీస్ అన్నీ ఇంకా ఎక్కువ చేస్తారేమో, ఈ సిచ్యువేషన్లో అయితే మనం వర్కౌట్ అవ్వకపోతే ఆపేద్దాం, అంటే రైటింగ్ విషయం కాదు దీనికి ఇవ్వడం తీసేద్దాం అని అనుకున్నాను. కానీ నేను ఏదైతే చెప్పానో దానికి తన వెర్షన్ జోడించి ఇంకా బెటర్ దాన్గా ఎంత తక్కువ టైంలో షూట్ అయ్యే విధంగా ఆయన స్టోరీ అనేది, ఆ బ్లాగ్స్ అనేవి ఫిక్స్ చేసుకొని, ఆ కాస్ట్యూమ్ను కూడా ఉద్దేశించి, ఇంకా చెప్పాలంటే మీకు ఆ యాక్షన్ పార్ట్ కూడా దాన్ని లింక్ చేస్తూ కూడా రాయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఈ సాలే మూవీ స్టోరీ అన్ని మూవీస్ లాగే కొత్త కథ ఏం కాదు, ఇప్పుడు దాకా మీరు చూడలేని కొత్త కథ ఏం కాదు. చాలా సినిమాల్లో చూసిన కథే. దాన్ని ఎంతవరకు కొత్తగా చెప్పాలి అనే దాంట్లో ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయ్యాడు. తర్వాత కూడా ఆయనకు ఒక మంచి గుర్తింపు వచ్చింది, రైటర్గా మంచి క్రెడిట్స్ కూడా వచ్చినాయి. మరి ఇతను పడ్డ కష్టం, అతనితో పాటు సుమారు 40 మంది వారం రోజుల్లో తీసిన ఈ సినిమాని యూట్యూబ్లో ఈసీ సినిమా అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, జనాదరణ పొందుతూ కొత్త ఫిల్మ్ మేకర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ, ఇండస్ట్రీలో జరుగుతున్న ఎన్నో మైనస్లన్నీ వెలికి తీసి బయటికి చూపిస్తూ, ఎంతోమంది అప్కమింగ్ టెక్నీషియన్ని, ఫిల్మ్ మేకర్ని సపోర్ట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి అవకాశాలు ఇస్తూ దూసుకుపోతుంది ఈసీ సినిమా. ఇలాంటి ఈసీ సినిమాలోనే మనం ఒక కొత్త ప్రయోగంగా అయితే ఈ సినిమా, మన సాలే సినిమా ఈ దసరాకి మన ఈసీ సినిమాలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఈసీ సినిమా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయ్యి దాంతో పాటుగా ఇంకా కొన్ని ఎన్నో వందల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్లే అవ్వబోతూ ఉంది. ఇది ఒక ప్రయోగం. ఎందుకంటే ఈరోజు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసిన తర్వాత గల్లంతయ్యే పరిస్థితే కనపడుతుంది. ఆర్టిస్టులు అందరూ టెక్నికల్ సైడ్ అవ్వచ్చు, టెక్నికల్స్ అందరూ కూడా వాళ్ళ పేమెంట్లు వాళ్ళు తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు. ఆర్టిస్టులు కూడా వాళ్ళు పడాల్సిన కష్టం పడి వాళ్ళు కూడా పక్కకి వెళ్తారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఒక సినిమా లాస్ పోతే అతను ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అవుతారో ఓన్లీ సినిమా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏంటి, అలా ఇబ్బంది పడినప్పుడు ఎలాంటి ఫేస్ చేయాలనేది నాకు బాగా తెలుసు. కాబట్టి మనల్ని మరోసారి ఎంకరేజ్ చేసే విధంగా ఈసీ సినిమా ముందుకొచ్చి మన సినిమానైతే అయితే న్యూ వెర్షన్ రిలీజ్ చేయబోతూ ఉంది. మీరు మీ ఆదరణ ఎప్పుడు మాకు ఉంటుందని కోరుకుంటూ మీ విజయరామ్ శెట్టి.